ప్రయత్నాత్ యతమానహతు యోగి సంశుద్ధ కిల్బిష అనేక జన్మ సంసిద్ధ తతో యాతి పరాంగతిం. మరి ఆ యోగ సమాధి యొక్క సంబంధమై ఉన్న అంశాన్ని ప్రస్తావన తీసుకుంటూ అనేక జన్మ సంసిద్ధ అనే పదం కూడా ఆయన వాడుతూ ఉన్నాడు స్వామివారు. అంటే ఎన్ని జన్మలు పడుతుందో అనేది కూడా అక్కడ లెక్కపాత్రం ఏమీ లేదు. ప్రయత్నాత్ యతమానహతు, ప్రయత్నం ద్వారానే అది లభ్యమయ్యే అంశము అని. అందువల్ల మనం చెప్పుకున్నట్లుగా ఇప్పుడు అవి సర్వసాధారణము అనే పదంలో అది చేరలేదు. ఇప్పుడు చెప్పుకున్నట్లుగా సర్వసాధారణం అనేటువంటి అంశము మనకి దేహములో ఈశ్వర నియామకంలో చేరి ఉన్నటువంటివన్నీ కూడా సర్వసాధారణమై ఉన్నటువంటివి ఇది. కాబట్టి ప్రకారముగా మనం యోగ సమాధి అనేటువంటి అంశాన్ని ఈ ప్రకారంగా సాధనా ఫలితముగా ప్రాప్తించే అంశముగా మనం చెప్పుకున్నట్లయితే అది లభ్యం పొందినటువంటి వారు లోకంలో చాలా అరుదుగా ఉంటారనేటువంటి విషయం. అయితే ఈ విషయంలో మరి కర్మ సంబంధమై ఉన్న అంశాలకు వీరికి ఎలాంటి అనుబంధం ఉన్నది అని చూసినట్లయితే, ఎందుకంటే కర్మలు ఆచరించాల్సినటువంటి ఆవశ్యకత అనేది వాళ్ళకి ఏర్పడి ఉంది. ఒకటే కర్మఫలాలు అంటుతాయా అంటవా దాని మీద మాట్లాడుకుందాం. కానీ వాళ్ళు యోగ సమాధి బ్రాహ్మీ అనుభవాన్ని పొందినప్పటికీ కూడా కర్మలు ఆచరించాల్సిన ఆవశ్యకత అనేది ఒకటి ఉన్నది. ఎందుకని చెప్పానంటే వాళ్ళకు ఈ జాగ్రత్త అవస్థ అనేది ప్రాప్తించే విధానముగా ఉన్నది. దానికి కారణం వాళ్ళల్లో శేషించి ఉన్నటువంటి ప్రారబ్ధ కర్మ. వాళ్ళు తిరిగి మళ్ళీ ఈ లోకంలోకి రావటం కానీ, దేహేంద్రియములతో సంబంధం పడి వ్యవహారం చేయటం కానీ అనేటువంటి ఆవశ్యకత ఎందుకు ఏర్పడింది? బ్రహ్మం దాకా పోయిన వాళ్ళు ఇంకెందుకు బయటికి రావటం? బయటకు వచ్చి వాళ్ళు పొందాల్సిన ఆవశ్యకత ఏముంది? ఎక్కడ కేవలం ఆనందాత్మికమై ఉన్న బ్రహ్మము, ఆనందం కోసం పరితపించేటువంటి జీవులు, అవ్యాజమై ఉన్నటువంటి పరిపూర్ణమై ఉన్నటువంటి ఆనందాన్ని పొందిన తర్వాత ఇంకా బయటకు రావాల్సినటువంటి ఆవశ్యకత అనేది వాళ్ళకి అవసరం లేదు. తృప్తిగా భోంచేసిన వాడు ఇంకా తెపాల పెట్టి అన్నం వండుకుంటాడా? ఆ ప్రకారంగా మరి ఆ యోగ సమాధి ద్వారా ఏ యొక్క అంశం కోసం వాడు ప్రయత్నం చేశాడో అది వానికి పూర్ణముగా లభ్యమయ్యింది. ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధం అని ఈ విధంగా చెప్పుకొస్తూ ఉన్నారు. మన ఆనందం పరిపూర్ణముగా ఉన్నది, శాంతి పరిపూర్ణముగా ఉన్నది. ఇలాంటి యొక్క శాంతమే స్వరూపముగా, ఆనందమే స్వరూపముగా ఉన్నటువంటి విధానములో వాళ్ళు ఎందుకు ఇంకా బయటికి రావాల్సి ఉన్నది? బయటకు వచ్చి వాళ్ళు చేయాల్సింది ఏమున్నది? బయటకు వచ్చి వాళ్ళు పొందాల్సింది ఇంకేమున్నది? దేని అపేక్షించి బయట రావాల్సి ఉంటుంది? వాళ్ళు సకల వేదములు బోధించి సకల ఉపనిషత్తులు బోధించేటువంటిది సాధన ద్వారా వాళ్ళు యోగ సమాధి అనే అంశం ద్వారా పొందారు, పరిపూర్ణ భావం అయిపోయారు. ఇంకా వాళ్ళు బయట రావాల్సినటువంటి ఆవశ్యకత ఎందుకు వచ్చింది వాళ్ళకి? అంటే వాళ్ళకు రావాలనేటువంటి ఉద్దేశం లేకపోయినా కానీ మరి ఈ ప్రారబ్ధ కర్మ అనేది శేషించి ఉన్నది కాబట్టి దాన్ని అనుభవించాలనే రూల్ ఒకటి ఉంది విశ్వంలో. అది రూలు, నియమం. ప్రారబ్ధం భోగతో నశ్యేత్. కాబట్టి ప్రకారంగా ప్రారబ్ధం అనబడేటువంటిది అనుభవించేటువంటి తరహాగా అది జీవులకు మరి ప్రజెంట్లో స్టార్ట్ అయిపోయింది. కనుక ఈ ప్రారబ్ధం అనేది జీవులకు ప్రాప్తించిన విధానములో కూడా ఈశ్వరుని యొక్క ఆజ్ఞ వెనకాల చేరి ఉందా అనేది మనం గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే చేసుకున్న కర్మలకు ఫలితాలను ప్రసాదించేవాడు ఈశ్వరుడుగా చెప్పటం కారణంగా
కర్తు ఆజ్ఞయా ప్రాప్యతే ఫలం కర్మ కిం ఫలం కర్మ తజ్జడం. రమణుల వారు స్వయముగా ఈ కర్మ అనేది ఫలితాలు ఇవ్వలేదు, జడం కాబట్టి. దాన్ని ఫలవంతముగా చేయగలిగే విధానం ఈశ్వరుడు అని చెప్పి అన్నారు. కర్తయ్యకు ఈశ్వరుడు అని చెప్పి అన్నారు. కాబట్టి ఈ ప్రకారంగా మరి ఈ విషయంలోకి రావాల్సిన ఆవశ్యకత, ఈ ప్రారంధం అనేది అతనిలో మిగిలి ఉండటం కారణంగా రావాల్సి వస్తుంది. మరి విషయంలోకి వచ్చాక ఊరుకుని ఉండే అవకాశాలు లేవు కదా. ఇంద్రియాలు ఉన్నాయి, కరచరణాదులు ఉన్నాయి. ఇవన్నీ కూడా వ్యవహార దశలో అవన్నీ కూడా ప్రవర్తించే విధానం ఉంటుంది. కనుక ప్రవర్తించే విధానము యొక్క అంశంలోనే మీరు ఇక్కడ నిన్న చెప్పుకున్న శ్లోకం కూడా ఇక్కడ కలుస్తుంది ఈ సందర్భంలో. తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణా గుణేషు వర్తంతే ఇది మత్వా న సజ్జతే. కాబట్టి ఆ ప్రకారంగా ఇంద్రియములు, ఇంద్రియ సంబంధ విషయాలు, ఈ వ్యవహారం అనేటువంటిది తప్పనిసరిగా ఆయనకి ఏర్పడింది, ఉండాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. ఎందుకని చెప్పనంటే ఈ ప్రారబ్ధం అనేది ఒకటి, అది అంతరించలేదని చెప్పని అన్నారు. ఇది శంకరులు చెప్పిన మాట. భూతం భావజుకృతం ప్రదహత సంవిన్మయే పావకే ప్రారబ్ధాయ సమర్పితం సవపుహు ఇత్యేష మనీష మమ. కాబట్టి భూతం భావిష దుష్కృతం ప్రదహత, భూతకాలం అనగా గతంలో చేయబడ్డటువంటి సంచిత కర్మ, భావిష ఇప్పుడు వస్తున్నటువంటి ఆగామి కర్మ, ఈ రెండు కూడా ప్రదహత దహింపబడ్డాయి అన్నాడు శంకరాచార్యుల వారు. ప్రారబ్ధం విషయం వచ్చినప్పుడు ప్రారబ్ధం సోపుహు, అది దేహము యొక్క సంబంధమై ఉన్న అంశము. అందువల్ల అది ప్రారబ్ధం కూడా అంతరిస్తే దేహం పోవాల్సి ఉంటుంది. ప్రారబ్ధం అంతరిస్తే దేహం పోవాల్సి ఉంటుంది. కనుక దేహం పోయిందా అంటే అతడికి ఇక బ్రహ్మలోకం అనేటువంటి విధానాలు ఉండవు, బ్రహ్మమే అయి ఉంటాడు. దీని విషయం మీద కూడా చర్చ జరిగింది సీతారామాంజనేయంలో. ఒకవేళ వాళ్ళు యోగ సమాధిని పొందినట్లయితే ఇక వాళ్ళకు వచ్చే అవకాశం లేదు కదా. ఆ వచ్చే అవకాశం లేని విధానంగా ఉన్నట్లయితే మరి లోకంలో ఉన్న మానవులకు యోగ సమాధి యొక్క సంబంధమైన సమాచారం చెప్పేది ఎవరు? ఇలాంటి ప్రమాదాలు ఉన్నాయని చెప్పనే విషయం మీద ఆయన గారు కొన్ని ప్రశ్నలు సంధిస్తాడు రాముని మీద. ఆంజనేయ స్వామి చాలా చక్కగా వచ్చే అంశాలు సీతారామాంజనేయంలో తృతీయ ఆశ్వాసంలో వస్తుంది. కాబట్టి ఈ ప్రకారంగా ఈ ప్రారబ్ధం అనేది మాత్రం అది దహింపబడలేదు. తన సూక్ష్మ దేహంలో ఉన్న కర్మలు మాత్రం దహింపబడ్డాయి అని చెప్పి అన్నారు. అందువల్ల ప్రారబ్ధ కర్మ ఉన్నంత వరకు ఈ దేహము, దేహ సంబంధ వ్యవహారాలు, అటనే యోగ సమాధికి పోయినా కానీ ఆయన మళ్ళా బయటికి రావాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఎందుకంటే ఈ దేహం ప్రారబ్ధంతో చేరి ఉన్నది కాబట్టి దాన్ని జీవితకాల పర్యంతం అనుభవించాలి కనుక రావాల్సి ఉంటుంది. అలాగా వచ్చినటువంటి వాళ్ళ అంశమే మీకు నిన్న చెప్పిన శ్లోకం గుణాహ గుణేషు వర్తంతే. అది ఏమంటారంటే తత్వవిత్తు జ్ఞాని ఈ గుణములు అనగా ఇంద్రియాలు ఇంద్రియార్థముల యందు ప్రవర్తిస్తున్నాయే తప్ప నా వర్తంతే నేను వాటికి ఎలాంటి సంబంధం నాకు లేదనేటువంటి విధానముగా ఓ సాక్ష్యత్వ భావనగా ఉండటం అనేది మనకి భగవద్గీతలో చెబుతున్నటువంటి మాట. కాబట్టి ఈ ప్రకారంగా ప్రారబ్ధం అనేటువంటిది కర్మ ఉన్నంత వరకు ఈ లోకంలో మనతో పాటు ఆయన కూడా సంచరించాల్సిన విధానము, అటనే దేహానికి ఉన్నటువంటి ఆకలి దప్పులు ఇవన్నీ కూడా మరి వాటికి నిర్వర్తించాల్సిన విధానము, అట్లనే సమాజంలో చేరి ఉన్నటువంటి కొన్ని బాధ్యతలు అవి కూడా వాళ్ళు నిర్వర్తించే విధానంగా కూడా మనకు కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు బ్రహ్మంగారు బ్రహ్మజ్ఞాని, మరి ఆయన పిల్లలకు వాళ్ళ కుమారులకు పెళ్ళిళ్ళు కానీ వ్యవహారాలు మొత్తం చేసిన విధానం. ఈ ప్రకారంగా గృహస్థులై ఉన్న బ్రహ్మజ్ఞానులు ఈ విధంగా లోక వ్యవహారం అంతా కూడా ఉంటుంది అనేటువంటి విషయము. మరి ఈ విధంగా ఉన్నప్పుడు మరి దేహ వ్యవహారము, ఇంద్రియ వ్యవహారము ఇవన్నీ కూడా కలిగినప్పుడు మరి అతనికి
ఈ కర్మలు అనేటువంటివి రావా అన్నది మనకి ఇక్కడ ప్రశ్నాత్మకం. రావా అది. కాబట్టి ప్రకారంగా మరి బ్రహ్మజ్ఞానత్వమును పొందిన తర్వాత ఈ దేహముతో సంబంధం పడి ఉన్నారు కాబట్టి ఈ దేహముతో సంబంధం పడి ఇంద్రియ వ్యాపార విధానాలుగా వ్యవహరిస్తూ ఉన్నప్పుడు జరిగే క్రియల ద్వారా వాళ్లకు ఈ ఆగామి కర్మ అనేటువంటి అంశము వారిని చేరుతుంది అన్నారు. కనుక సూక్ష్మ దేహాన్ని చేరుతుంది. వీటిల్లో మీకు చాలా ప్రశ్నలు కూడా చాలా సందేహాలు కలిగే అవకాశాలు ఉంటాయి. దాటి కూడా మీరు ఏమన్నా రాసుకోవచ్చు. దాని మీద ఏమన్నా మళ్ళీ ఇంకోసారి చర్చ కూడా పెట్టుకోవచ్చు. వస్తాయి, సందేహాలు వస్తాయి దీని మీద. ఒక శాస్త్ర విధానాలు మనం అవలంబించినప్పుడు వాటి యొక్క దృక్కోణం నుంచి మనం చూసినప్పుడు మనకు వచ్చేటువంటి ఆన్సర్లు ఏమిటంటే, మరి ప్రారంధ కర్మ అనేది ఉంటుందని చెప్పి అన్నారు. ప్రారంధం ఉన్నప్పుడు వాళ్ళు మరి తప్పనిసరిగా బయటికి రావాల్సి ఉంటుంది. స్థూల దేహం దాటి, సూక్ష్మ దేహం దాటి, కారణ దేహం కూడా దాటి, మహాకారణం కూడా దాటి ఎక్కడికో పోయిన వాళ్ళకి ఇంకా ఎక్కడికి రావాల్సిన ఆవశ్యకత ఎందుకు ఉంటుంది? దానికోసంగానే వాళ్ళు అహర్నిశలు పాటుపడ్డారు, ఎంతో శ్రమ చేశారు, ఎన్నో కష్టాలను పడ్డారు, ఎన్నో ఇబ్బందులు పడ్డారు. ఇన్ని పడిన తర్వాత కేవలం మరి ఆ యొక్క స్వరూపంలోకి వెళ్ళిపోయి ఆ బ్రహ్మము బ్రహ్మవేద బ్రహ్మైవ భవతి అని చెప్పినట్టు ఉన్నారు. అలాంటి ఆ స్థాయికి మరి పోయిన తర్వాత ఇంకా వాళ్ళకి ఈ లోకంలో రావాలనే అపేక్ష కానీ, లోకంలోకి వచ్చే పొందాలనే కోరిక కానీ ఇంకా వాళ్ళకి ఏముంటాయి? వాళ్ళని శాస్త్రం సంపూర్ణ కామి అనేదిగా పిలిచింది. నకామకామి అని చెప్పని కూడా మన గీతలో వస్తుంది. సంపూర్ణ కామి అన్నారు. ఎందుకంటే ఆత్మనియవాత్మనాతుష్ట స్థితప్రజ్ఞ అనే విషయాల మీద వాళ్ళని ఉద్దేశించి సంపూర్ణ కామి అని చెప్పనే మాట వాడేశారు. ఎందుకంటే ఆయన కామం అంటే కోరిక. ఈ కోరికను ఎందుకు ఏర్పడిందని చెప్పనంటే ఆనందాన్ని ఉద్దేశించి. ప్రతి కోరిక ఆనందాన్ని ఉద్దేశించే ఉంటుంది. ఈ ఆనందాన్ని ఉద్దేశించి అనేకం కోరబడుతూ ఉన్నాయి, అవి పొందబడుతూ ఉన్నాయి. వాటి ద్వారా నేను ఆనందిస్తున్నానని చెప్పని కూడా చెప్పుకోవడం జరుగుతూ ఉన్నది. కానీ ఆ కోరిక ఏ ఆనందం కోసం ఏర్పడుతున్నాయో కోరికలు, అలాంటి ఆనందాన్ని యోగ సమాధి ద్వారా పొందిన వారికి ఇంకా కోరిక కలిగే అవకాశం ఏముంటుందనేది ఇక్కడ గ్రహించాల్సిన అంశం. కాబట్టి ఆ ప్రకారంగా మరి వాళ్ళు బ్రహ్మస్వరూపులై యోగ సమాధిని పొందిన తర్వాత బయటికి రావటం, ఈ లోకంలోకి రావటం, మనతో కూడా వ్యవహారం చేయటం అనేది ఎందుకు ఏర్పడిందనే విషయం చూసినట్లయితే, సంచిదాదులు సూక్ష్మదేహంలో ఉన్న కర్మలు తొలగింపజేయబడ్డాయి, దహింపజేయబడ్డాయి. అయినా ఈ ప్రారంధం అనేటువంటి కర్మ దాని యందు అట్లా శేషించి ఉన్నది కాబట్టి దాని కారణంగా వాళ్ళు బయటికి రావాల్సిన ఆవశ్యకత ఏర్పడింది. మరి బయటకు వచ్చిన తర్వాత దూరుకుంటారా? ఏదో కర్మ ఆచరించాల్సిన విధానం ఉంది అక్కడ బయటకు వచ్చిన తర్వాత. అయితే బయటకు వచ్చిన తర్వాత అనే మాట వాడినప్పుడు అక్కడ చెప్పుకొచ్చిన అంశాలు ఏంటంటే, ఈ బయటకు వచ్చిన ఈ బ్రహ్మజ్ఞానుల విషయంగా వాళ్ళు ఆలోచించి దాన్ని చెప్పిన అంశము అక్కడ 4 తెగలుగా చెప్పుకొచ్చారు. వాళ్ళు బ్రహ్మవేత్తలు, బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్వరయ్య, బ్రహ్మవిద్వరిష్ట అనేటువంటి 4 అంశాలు చెప్పుకొచ్చారు. బ్రహ్మవేత్త, బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వరీయ, బ్రహ్మవిద్వరిష్ట అని చెప్పాలి. సాధారణంగా చాలా వరకు మీకు బ్రహ్మవేత్త స్థాయిలోనే ఎక్కువ మంది ఉంటారు. ఉండి వాళ్ళ లోక వ్యవహారం కొంత పెట్టుకుంటారు. ఆశ్రమం కార్యాలు, ఉపదేశాలు, గ్రంథ రచనలు ఇలాగా చేసేవన్నీ కూడా బ్రహ్మజ్ఞాని స్థాయిలోనే ఉంటాయి. అయినా మరి బ్రహ్మర్షులు అన్నారు.
రాజర్షులు. కాబట్టి ఈ ప్రకారంగా బ్రహ్మవేత్త స్థాయిలో వ్యవహారం ఉంటుంది. ఈ వ్యవహారాన్ని బట్టే వాళ్లకు ఆగామి కర్మ అనేది కూడా వస్తుంది అన్నారు. బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వర్య, బ్రహ్మవిద్వరిష్ఠులు అనే కాడ మీకు ఆగామి కర్మ అనే అంశాన్ని పెద్దగా ప్రస్తావించే అవకాశం లేదు. ఎందుకంటే బ్రహ్మవిద్వర, బ్రహ్మవిద్వర్య అనేది అది ఒక అవధూత స్థాయి. అవధూత స్థాయిలో బాలుల్లాగా ఒకనొక మత్తులో, ఆనంద స్థితిలో అట్లాగే ఉండిపోతారు. లోక వ్యవహారం చేయాలనే అపేక్ష కూడా పెద్దగా ఉండదు. కాబట్టి ఆగామి కర్మ సంబంధమై ఉన్న అంశాన్ని వాళ్ళ విషయంలో మాట్లాడే అవకాశాలు లేవు. బ్రహ్మవేత్త మొదటి స్థానం ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే లోక వ్యవహారాన్ని వాళ్ళు వహిస్తారు. ఉపదేశాలు చేయటము, శిష్యులకు జ్ఞానాన్ని అందించడము, గ్రంథరచన చేయటము, లోకోపకార కార్యాలు చేయటము, ఇవన్నీ కూడా జ్ఞానస్థితిలో, బ్రహ్మ జ్ఞానస్థితిలో ఉన్న వాళ్ళు చేసే విధానం ఉంటుంది. మరి ఈ ప్రకారంగా చేసినట్లయితే వాళ్ళకి మరి కర్మలు అనేటువంటివి రావా, వస్తే అంటుకోవా? ఇది మన యొక్క ప్రశ్న, ప్రధానమై ఉన్నటువంటి ప్రశ్న. కనుక లోకంలోకి వచ్చిన తర్వాత ఏవో కర్మలు ఆచరించాల్సి ఉంటుంది. ఆ విధముగా చేసినప్పుడు మరి ఆ వచ్చేటువంటి కర్మ వాళ్ళను అంటదా, పక్కగా ఏమన్నా వెళ్ళిపోతుందా అనేటువంటిది ఒక మనకు ఏర్పడ్డ ప్రశ్న. అలాంటి ఆ యొక్క విషయంలో మహాత్ములు చెప్పిన మాట, మరి ఆ సంచితాదులు పోయినప్పటికి కూడా ఆగామి కర్మ అనేటువంటిది వచ్చి సూక్ష్మదేహమునందు పడుతుంది. ఎందుకంటే ఈ సూక్ష్మదేహ సంబంధమై ఉన్న ఇంద్రియాలు వాటితో కలిసి లోక వ్యవహారం చేస్తూ ఉన్నాడు. ఈ లోక వ్యవహారం ఎందుకు వచ్చింది అంటే ప్రారబ్ధం జ్ఞానికైనా తప్పదు, అజ్ఞానికైనా తప్పదని చెప్పని అన్నారు. ప్రారబ్ధం ఉన్నంతకాలం లోక వ్యవహారం వాళ్ళు చేయాల్సి ఉంటుంది. అయితే మహాత్ములకు ప్రారబ్ధం మిగిలి ఉండటము, దాని కారణంగా లోకంలో మనతో పాటు సంచారం చేసే విధానము, ఇలాంటివన్నీ కూడా ఉండటం గల విధానములో దానివల్ల చాలామంది లబ్ధిని పొందే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు బ్రహ్మం యొక్క స్వరూపానుభవాన్ని పొందినప్పుడే సంచితాదులతో పాటు ఆగామి కూడా ప్రారంధం కూడా పోయి ఉన్నట్లయితే ఇక వాళ్ళు లోకంలోకి రావాల్సిన ఆవశ్యకత లేదు. లోకంలోకి రాకుండా ఉంటే కన మరి ఆ బ్రహ్మజ్ఞానం యొక్క సంబంధమైన అంశము బయట ఉన్న వాళ్ళకి అందే అవకాశం లేదు. దీని విషయంలో మరి ఈశ్వరుని యొక్క సంకల్పమేమో కానీ వాళ్ళను కొద్ది కాలం పాటు లోకంలో ఉన్నించాడు. ఈ ప్రారబ్ధం అనేటువంటి నపముతో కొద్ది కాలం పాటు ఈ లోకంలో ఉండే విధానంగా చేశాడు. తత్కారణంగా ఆయన స్వరూపానుభవాలు పొందిన వ్యక్తి కాబట్టి వాటిని మరి లోకంలో జిజ్ఞాస కలిగి ఉన్నటువంటి వారికి ఆ సమాచారాన్ని అందించడానికి అవకాశముగా సర్వేశ్వరుడే ఏమన్నా వాళ్ళని ప్రకారంగా ఏర్పాటు చేశాడా అనేది మనము అనుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం పొందిన మరుక్షణంలోనే సంచితాది కర్మలు దగ్ధం చేయబడ్డాయి అని చెప్పి అన్నారు కదా. జ్ఞానాగ్ని ద్వారా దగ్ధ కర్మాణం తం ఆహుహు, బ్రహ్మ జ్ఞానాగ్ని ద్వారా దగ్ధం చేయబడ్డాయి. కనుక దగ్ధం చేయబడ్డే విధానములో మరి ఇంత అనేక జన్మలుగా పేరుకుపోయి ఉన్న సూక్ష్మదేహంలో చేరి ఉన్న అట్టి ఆ కర్మను దగ్ధం చేసినటువంటి విధానములో ప్రారబ్ధం అనేటువంటిది ఒక లెక్క. ఆ సర్వేశ్వరుడికి బ్రహ్మజ్ఞాని విధానములో, బ్రహ్మజ్ఞానాగ్ని విధానములో అనేక జన్మలుగా ఆ అతంలో చేరి ఉన్న కర్మను దగ్ధం చేసినటువంటి మరి ఆ బ్రహ్మాగ్నికి, ఆ జ్ఞానాగ్నికి ఈశ్వరుడి యొక్క నియామకమైనటువంటి విధానములో ఆయన ప్రారంధం కూడా ఆ క్షణం నశింపజేసే విధానం చేసి ఉన్నట్లయితే, సర్వేశ్వరుడు చేసి ఉన్నట్లయితే ఇక వాళ్ళకి ఇక బయటికి రావాల్సిన విధానం ఉండదు.
కాబట్టి బయటకు వచ్చే విధానంలో ఏం జరిగిందయ్యా అంటే వాళ్ళు ఈశ్వరత్వంతోనే వస్తారు బయటికి. బ్రహ్మము యొక్క స్వరూపానుభవాన్ని పొందిన తర్వాత మళ్ళీ బయటికి రావటం అని చెప్పనంటే ఈశ్వరుడు ఉన్నటువంటి ఆ స్థలానికి వచ్చే మళ్ళీ బయటికి రావాల్సి ఉంటుంది. అందువల్ల ఆ ప్రకారంగా వాళ్ళు రావటం గల విధానం సర్వేశ్వరుడు ఈ లోకములో ఉన్నటువంటి మానవాళికి మరి ఆ యొక్క అనుభవం గల యోగ సమాధి యొక్క సంబంధ అంశాన్ని వాళ్లకు అందించాలి, వాళ్ళు కూడా దాన్ని ఆచరించి తరించుకునే అవకాశం ఉంటుంది అన్నటువంటి యొక్క విధానములో సర్వేశ్వరుడు కొంత అక్కడ ఛాయస్సుని ప్రసాదించాడా అనే విషయం. ఎందుకంటే సంచితం పోయిన విధానంగానే ప్రారంధము పోయి ఉన్నట్లయితే ఇక వాళ్ళు ఈ లోకంలోకి రావాల్సిన విధానం ఉండదేక. కానీ సర్వేశ్వరుడు లోకంలో ఉన్నటువంటి యొక్క మానవులకు ఆ సమాధి యొక్క సంబంధమై ఉన్న అంశాన్ని ఆ అనుభవాన్ని అందించడానికి వాళ్ళని ఆ ప్రకారంగా ప్రారంధం మాత్రమే మిగిలిచి వాళ్ళని ఉండేట్లుగా కొద్ది కాలం పాటు లోకానికి ఆ జ్ఞానాన్ని అందించేటువంటి వారుగా సర్వేశ్వరుడు ఆ ప్రకారం ఏర్పాటు చేశాడా అనేటువంటి అంశం. సరే, ఏదేమైనా స్వరూపానుభవాన్ని పొందిన తర్వాత బయటకు రావడం జరుగుతుంది. బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు కర్మలు ఆచరించాల్సిన విధానం ఉంటుంది. అట్లా ఆచరించినప్పుడు మరి వాళ్ళకి ఈ సూక్ష్మ దేహములో ఈ కర్మలు అనేటువంటివి అంటుతాయా అంటవా? ఈ విషయంలో ఏం చెప్పారని చెప్పానంటే, మహాత్ములు లోకంలో వ్యవహారం చేస్తారు కాబట్టి ఆ చేసిన విధానము నుంచి ఈ ఆగామి అనగా ఈ ఆగామి సంబంధమై ఉన్న కర్మ అది వస్తుంది అని చెప్పనే మాటే వాడారు. దీని మీద అనేక అంశాలు కూడా మహాత్ములు ప్రస్తావించడం జరిగింది. శ్రీరాముడు సీతారామాంజనేయంలో మాట్లాడుతూ ఆయన చెప్పుకొచ్చిన అంశం ఏంటంటే, అగ్నితో బాగా మండిపోయేటువంటి పర్వతం, ఆ పర్వతం మీదకు ఈ మృగ విహంగాధికములు పక్షులు కానీ మృగాలు కానీ పోవటం జరుగుతుందా? అంతా చుట్టేసింది అగ్ని పర్వతం అంతా కూడా. అలా మండిపోతున్నటువంటి యొక్క అగ్ని పర్వతం మీదకి మృగములు కానీ పక్షులు కానీ పోతాయని ప్రశ్న వేసుకున్నాడు. పావకావృత పర్వతంబునాశ్రయించునే మృగ విహంగాధికములు బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మవిధుని అంటూనే పుణ్య పాపంబులాంజనేయ అని అన్నాడు. ఎట్లయితే బాగా మండిపోయే పర్వతం మీదకి మృగాలు కానీ పక్షులు కానీ పోవటం అనే విషయం సాహసించవో, ఒకవేళ పోయినయా అంటే అవి అగ్నిలోనే ఆహుతైపోతాయి. అట్లాగా అంటూనే పుణ్య పాపంబులాంజనేయ, ఈ లోకములో బ్రహ్మజ్ఞానత్వం పొందిన తర్వాత ఈ లోకములో ఒకవేళ ఉన్నట్లయితే, ఆయన కర్మలను ఆచరిస్తూ ఉన్నట్లయితే, అలాగా ఉన్నటువంటి వారిని వచ్చేటువంటి ఆగామి సంబంధమై ఉన్న కర్మలు అంటుతాయా? అంటే సాహసం వాడికి ఉన్నదా? ఎందుకంటే అగ్ని పర్వతంగా మండిపోతూ ఉన్నాడు, జ్ఞానాగ్ని పర్వతముగా ఉన్నాడు. ఆయన వద్దకు ఈ కర్మలు ఇంకేం వస్తాయి, కనుక వచ్చినా కానీ మొత్తం కాలిపోవటమే అనే మాట ఆయన వాడాడు. ఇది శ్రీరామచంద్రుల వారి చెప్పినటువంటి ఒక మంచి విషయం. ఎందుకంటే ఆయన చెప్పిన విధానములో వాళ్ళల్లో మరి నిరంతరంగా వాళ్ళు బ్రహ్మావలోకనం చేస్తూ యోగ సమాధిని పదే పదే పొందే విధానం వాళ్ళకి ఏర్పడి ఉంది కాబట్టి పలుమార్లు ఎందుకు మార్గం ఏర్పడింది, గమ్యం దొరికింది, దాని ఎందు వాళ్ళకి చక్కటి ఒక మార్గ విధానం అలవాటు అయ్యింది. పలుమార్లు పొందే విధానముగా వాళ్ళు ఉండటం కారణంగా మరి వాళ్ళని ఈ కర్మలు అనేటువంటివి కూడా అంటవు అని, ఒకవేళ వచ్చినా కానీ మొత్తం కాలిపోవటమే జరుగుతుంది అనేటువంటి విషయాన్ని స్వామివారు రామచంద్రుల వారు చెప్పుకొచ్చిన మాట
కనుక అవి రావు. ఒకవేళ వచ్చినా కానీ ఎట్లా పర్వతం కాలిపోతూ ఉండగా దాని మీద సాహసించి మృగాలు పక్షులు కనుక పోయినట్లయితే ఎట్లా భస్మం అయిపోతాయో అట్లాగా వీళ్ళల్లో కూడా వచ్చే ఆ కర్మలన్నీ కూడా లోపల బ్రహ్మాగ్ని ఉంది కాబట్టి ఆ బ్రహ్మాగ్నిలో ఈ మొత్తం కూడా కాలిపోతాయి అనే అంశం. బ్రహ్మాగ్నవు బ్రహ్మణాహుతం. కనుక వారు బ్రహ్మము యొక్క స్వరూపులై ఉన్నారు, బ్రహ్మావలోకనం చేసేవాళ్ళుగా ఉన్నారు. ప్రారంధం ఉండటం కారణంగా ఈ లోకంలోకి రావాల్సిన ఆవశ్యకత ఉన్నది, వ్యవహరించాల్సిన ఆవశ్యకత ఉన్నది. ఈ వ్యవహారం చేసే విధానములో ఒకవేళ కర్మలు ఏమన్నా వచ్చి పడ్డా కానీ అవి బ్రహ్మజ్ఞానాగ్ని ఉందిగా కాలిపోతాయి అనే మాట వాడారు. మరొక మాటకు ఏం చెప్పారంటే రాగద్వేష వియుక్తైతో విషయాన్ ఇంద్రియై శరన్ ఆత్మవశ్యై విధేయాత్మ ప్రసాదం అధిగచ్చతి. వాళ్ళు ఈ ప్రకారంగా విషయాన్ ఇంద్రియై చరన్ ప్రసాదం అధిగచ్చతి. ప్రసాదం ఆత్మ ప్రసాదాన్ని పొందారు, ఆత్మానందాన్ని పొందారు. కనుక ఇంద్రియాలతో విషయాలలో వాళ్ళు సంచారం చేస్తూ ఉన్నారు. ఈ సంచారం చేసే విధానం వాళ్ళకి ఉన్నప్పటికీ కూడా వాళ్ళ సంచారానికి లోన ఉన్నటువంటి పురుగొలిపేటువంటి ఏ రాగద్వేషాలు అయితే ఉన్నాయో ఆ రాగద్వేషాలు లేకుండా వాళ్ళ వ్యవహారం ఉంటుందనే మాట వాడారు. రాగద్వేష వియుక్తైతో. కనుక రాగద్వేషాలు లేకుండా వాళ్ళు వ్యవహారం చేయగలిగారు కాబట్టి వాళ్లకు ఈ ఆగామి కర్మ సంబంధమై ఉన్నటువంటి భాగం వాళ్ళని చారదు అని అన్నారు. ఎందుకంటే వారికి ఏదేం రాగద్వేషాలు లేవు, లోకహితార్థముగా బ్రహ్మజ్ఞాన విధానంగా వాళ్ళు చేస్తున్న వ్యవహారం కాబట్టి కనుక రాగద్వేషాలే ఈ కర్మలు రావడానికి గల ప్రధాన కారకాలు. లోకంలో మానవులు ఏదైనా కర్మను సంపాదించుకోవడం జరుగుతుందని చెప్పానంటే, అవి సూక్ష్మ దేహాలు నిశ్శబ్దం చేసి జరుగుతుందని చెప్పానంటే ఈ రాగద్వేషాల గుణాల ఆశ్రయంలో జీవితాలను కొనసాగిస్తూ ఉన్నారు. ఇదే విషయం పరమాత్మ కూడా మాట్లాడుతూ 2వ అధ్యాయంలో ఇంద్రియస్య అర్ధే రాగద్వేషౌ వ్యవస్థితౌ తయోః వశం న ఆగచ్చేత్. కనుక ఇంద్రియములకు విషయాలకు మధ్యలో ఈ రాగము ద్వేషం అనేది ప్రవేశింపజేస్తూ ఉన్నారు. దాని కారణంగా వాళ్ళకి కర్మ అనేది వస్తున్నట్టు చెప్తూ ఉన్న విషయము. కాబట్టి ప్రకారంగా మరి బ్రహ్మజ్ఞాన విధానాన్ని పొందినటువంటి వాళ్ళ విషయంలో ఈ రాగము ద్వేషం అనేవి రెండు కూడా ఉన్నాయా? ఒకవేళ ఉంటే ఆ రాగద్వేషాలతో ప్రవర్తించినట్లయితే ఈ కర్మలు అనేటువంటి మళ్ళా లోపలికి చేరే అవకాశం చెప్పాల్సి వస్తుంది. ఇక్కడ కర్మలు ఒకవేళ చేరినవి అని చెప్పిన మాటగా చూసినట్లయితే దానికి రాముడు చెప్పింది ఏమిటంటే అవి అగ్ని పర్వతం మండుతూ ఉందాయా, దాని మీదకు పోవడానికి అవకాశాలు లేవు, ఒకవేళ పోయాయి అనుకో కాలిపోతాయి అన్నాడు. అగ్ని పర్వతం అంటే జ్ఞానాగ్ని లోన ఉందగా. బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం, జ్ఞానాగ్ని అన్నారు, ఆత్మాగ్ని అన్నారు, బ్రహ్మాగ్ని అన్నారు, అనేక పేర్లతో పిలిచిన విధానం. కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళల్లో మరి ముంగిలిలో వాకిట్లోనే ఈ బ్రహ్మ జ్ఞానాగ్ని కాసు కూసున్నది కాబట్టి ఒకవేళ ఆగామి కర్మ లాంటిది వచ్చినా కానీ బ్రహ్మ జ్ఞానాగ్నిలో అది కాలిపోవటమే జరుగుతుంది అనేది రాముడు చెప్పినటువంటి యొక్క అంశము. ఇది మొదటి అంశం. ఈ రెండు అంశాన్ని కూడా మహాత్ములు ప్రస్తావన చేశారు. వాళ్ళు సూక్ష్మ దేహంతో సంబంధపడి లోక వ్యవహారం చేస్తూ ఉన్న విధానం కాబట్టి ఆ ప్రకారంగా వాళ్ళు చేసేటువంటి కార్యాలు అన్నీ కూడా వాళ్ళు మరి లోకహితార్థమై ఉన్న కార్యాలే చేస్తారు. ముఖ్యంగా ఎవరికి అపకారం జరిగే విధానంగా చేయరు. ఎందుకంటే వాళ్ళు సర్వాత్మన భావన పొంది ఉన్నారు కాబట్టి. మమాత్మ సర్వభూతాత్మ, అన్ని భూతాలలో నేనే ఉన్నాననే భావం ఉంది కాబట్టి ఎవరికి కూడా అపకారం చేయటం అనేటువంటిది మనకు ఆయన విషయంలో ఉండదు. అందుచేత ఆయనకి ఈ రాగద్వేషాలతో ముడిపడి చేసే విధానం అనేటువంటిది ఉండదు కాబట్టి వాళ్ళను ఈ కర్మ అనేటువంటిది చేరే అవకాశము లేదనేదిగా ఒక వాదనలో చెప్పుకొచ్చారు. రెండో దాంట్లో ఏం చెప్పారంటే ఒకవేళ ఆగామి కర్మ అనేటువంటిది వచ్చి
సూక్ష్మదేహములో పడిందే అనుకోండి. ఆ విషయం మీద చెప్పుకొచ్చారు. ద్వేషి ప్రియవాదిన, ఆ మహాత్ముల పట్ల పూజ్య భావనతో ఎంతోమంది ఆరాధన చేస్తూ ఉన్నారు, ఆరాధిస్తూ ఉన్నారు. ఈ విధముగా ఆయన పట్ల పూజ్య భావంతో ఆరాధన భావనతో సేవించేటువంటి వాళ్ళకి ఆయనకు ఏ యొక్క ఈ క్రియల ద్వారా, కర్మల ద్వారా, లోక వ్యవహారం ద్వారా వచ్చేటువంటి ఏదైనా దోషం, ఏదైనా పుణ్యం ఉన్నట్లయితే ఆ పుణ్యం అనేది వారి పట్ల పూజ్య భావనతో, సేవా భావనతో ఉన్నటువంటి వారిని ఆ పుణ్యం అనేది వాళ్లకు చేరిపోతుంది అన్నారు. అట్టి మహాత్ముల పట్ల ద్వేషభావం కలిగినటువంటి వాళ్ళు ఉంటారు, విమర్శించే వాళ్ళు ఉంటారు, తిట్టే వాళ్ళు ఉంటారు, కొట్టడానికి కూడా వచ్చేవాళ్ళు ఉంటారు. ఈ వర్గం కూడా లోకంలో ఉన్నది. కృష్ణ పరమాత్మ అంతటి మహానుభావుని కొట్టడానికి, చంపడానికి వచ్చారు. సాయిబాబా వారిని కూడా చంపడానికి వచ్చారు. దయానంద సరస్వతుల వారిని చంపేశారు. జీసస్ క్రీస్తుని ఆయన చంపేశారు. ఇలాంటి ప్రమాదకరమైనటువంటి విధానాలు లోకంలో మనం చూస్తూ ఉంటాం. ఆ ప్రకారంగా అలాంటి వాళ్ళ పట్ల ద్వేషభావనతో దూషించే వాళ్ళు ఉన్నారు, విమర్శించే వాళ్ళు ఉన్నారు, తిట్టే వాళ్ళు ఉన్నారు, కొట్టడానికి వచ్చేవాళ్ళు ఉన్నారు. అనేక విధాయకాలుగా వాళ్ళ పట్ల అకారణంగా ప్రవర్తించే విధానాలు ఉంటాయి. ఈయనగా పోయి ఎవరు తిట్టింది లేదు, కొట్టింది లేదు, దూషించింది లేదు. కానీ ఆయన మీద ఏదో ఒక రకంగా ద్వేషభావాలు పెంచుకుని ఉన్నటువంటి వాళ్ళు కూడా ఉంటారు. ఆనాడు లోకానికి ఎంతో సేవలు అందించేటువంటి సాయిబాబాను చంపడానికి ఎంతమంది రాలేదు? ఆనాడు పేపర్లో వచ్చాయి. అందువల్ల మహాత్ముల పట్ల ద్వేషభావంతో ప్రవర్తించే వాళ్ళు ఉంటారు. కాబట్టి అలాంటి వారిని ఆయనకు ఏదన్నా ఆగామి కర్మగా దోషాలు వచ్చి పడ్డా కానీ మొత్తం కూడా ఆ ద్వేషముతో ఉన్నటువంటి వారికి అవి చేరిపోతాయి అన్నారు. భక్తి భావంతో ఆరాధించిన వాళ్ళకేమో ఆ పుణ్యం అనేది వాళ్ళకి చేరుతుందన్నారు. ఇక ప్రారంధం అనేది ఏంటంటే, ప్రారంధం ఈ దేహం యొక్క పతనముతో అది కాస్త అంతమొందుతుంది అని. ఇక సూక్ష్మ దేహంలో చేరి ఉన్న సంచిత కర్మాదులన్నీ కూడా బ్రహ్మజ్ఞానం ద్వారా కాలిపోయే విధానము ఉంటాయని చెప్పి అన్నారు. కాబట్టి అందువల్ల ఈ పుణ్యపాపాలని ద్వేషించే వాళ్ళకి ఆ దోషము, వాళ్ళను పూజించే వారికి మరి ఆ సుకృత సంబంధం ఉన్న కర్మ వాళ్ళని చేరుతున్నాయి అనేదిగా మహాత్ములు చెప్పినటువంటి అంశం. మరొక అంశాన్ని కూడా ప్రస్తావించారు. ఈ సూక్ష్మదేహం అనేటువంటి దాంట్లో ఏ కర్మలైతే చేరుతూ ఉన్నాయో ఆ కర్మలన్నీ కూడా ఎప్పటికప్పుడు కాలిపోయే విధానమే అన్నారు. దానికి ఏం చెప్పారంటే, ప్రారంధం విషయం కూడా చెప్పుకొచ్చారు. సంచిత కర్మాదులు, ఆగామి కర్మాదులు ఎప్పటికప్పుడు జ్ఞానాగ్ని ద్వారా కాలిపోతూ ఉన్నాయనే మాట. సరే, ప్రారంధం అనేది కూడా వాళ్ళల్లో దగ్ధమయ్యే ఉన్నది అనే మాట వాడారు. ఎందుకంటే భగవద్గీతలో పరమాత్మ జ్ఞానాగ్ని ద్వారా సర్వ కర్మలు దగ్ధం చేయబడ్డాయి అనే మాట ఆయన వాడటం కారణంగా దాన్ని వాళ్ళు ఆసరాగా చేసుకుని సర్వకర్మాని భస్మసాత్ అనే మాటలో స్వామి చెప్పడం కారణంగా దాంట్లో సంచిత కర్మే కాదు, ఇప్పుడు వచ్చి పడేటువంటి ఆగామి కర్మే కాదు, ప్రారంధం కూడా కాలిపోయింది. కనుక ప్రారంధం ఉన్నా కానీ అది వాళ్ళని బాధించేదిగా లేదు అన్నారు. అది ఎట్లా అంటే, కాలిపోయిన త్రాడు ఆకారంగా కనపడుతూ ఉన్నా కానీ అది ఎవరిని కూడా బంధించే విధానంగా లేదు. అట్లా ప్రారంధం అనేటువంటి అంశము కూడా మిగిలి ఉన్నా కానీ అది కూడా బ్రహ్మ జ్ఞానాగ్నిలో కాలిపోవడం కారణంగా అది కేవలం వాళ్ళ ఏందో నామకామాత్రంగా ఉన్నదే తప్ప అది వాళ్ళని బాధించేదిగా ప్రారంధం అనేటువంటిది లేదనేది. దీనికి ఉదాహరణ చెప్పుకొచ్చారు.
ఒక రాజుగారికి ముగ్గురు భార్యలు ఉన్నారు. ఆ రాజుగారు యుద్ధంలో శత్రువుల చేతిలో మరణించాడు. మరణించినప్పుడు మరి ఈ ముగ్గురు భార్యలు కూడా విధవలు కావాలి. భర్త లేడు కదా, విధవ అంటే భర్త లేని విధానం అని. అయితే వాళ్ళలో ఇద్దరు భార్యలని విధవలుగా చేసిన విధానం. ఈ మూడవ భార్యగా ఉన్నటువంటి ఆమె మాత్రం విధవ అనే విధానంగా ఆమె చేయల, ముత్తైదువుగానే ఉంచారు. ఎందుకు ఈ విధంగా ఉంచారనే విషయంగా చూసినట్లయితే ఆమె గర్భవతి అన్నారు. గర్భవతిగా ఉన్నది కాబట్టి ఆమెను విధవరాలుగా చేయకూడదు. బిడ్డ ప్రసవించేదాకా ముత్తైదులాగా ఉంటుంది. ఆ తర్వాత ఆమెకు వైధవ్యం అనేది అప్పుడు ప్రాప్తింప చేయాలనే విధానముగా ఏదో శాస్త్రాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ బిడ్డ పుట్టే ఆ పర్యంతం వరకు ఆమెకు సుమంగళికి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఆమెకు ఉండేటువంటి విధానము అన్నారు. అంటే ఏమిటి ఇక్కడ ఇద్దరు భార్యలంటే ఆగామి కర్మ, సంచిత కర్మ, ఈ రెండు కూడా నశింపబడ్డా కానీ ఈ ప్రారంధం మాత్రం ఉన్నది. ఎందుకు ఉన్నది అని చెప్పానంటే అది దేహాన్ని అంటిపెట్టుకుని ఉంది కాబట్టి, ఉన్నప్పటికీ కూడా ఆయన్ని బాధించేదిగా లేదనే విషయంగా ఏం చెప్పారు అంటే ఈ మూడవ భార్యగా ఉన్నటువంటి ఆమె గర్భవతిగా ఉన్నది కాబట్టి ఆ బిడ్డ ప్రసవించేదాకా ఆ విధముగా బొట్టు కాటుగా ఏవైతే ఉండాలో అవన్నీ కూడా ఆమెకు యథావిధిగానే ఉంటాయి అన్నారు. ఆ ప్రకారంగా ఆమె గారు వైధవ్యం పొందకుండా ముత్తైదువులాగానే మరి పూలు, బొట్టు, ఆభరణాలు ఇవన్నీ కూడా ఆమె ధరించిన విధానము. కాబట్టి ఆ ప్రకారంగా ఉన్నప్పుడు లోకానికి చూసే వాళ్ళకు ఈమె సధవ అని అనిపిస్తూ లోకం భావించుకుంటూ ఉన్నప్పటికీ కూడా ఆమె దృష్టిలో మాత్రము భర్త లేని తనమే ఆమె దృష్టిలో మాత్రం. ఇది ఒక ఉదాహరణ చెప్పుకొచ్చారు. ఆ ప్రకారంగా ఈ ఆగామి కర్మ అనేటువంటి యొక్క అంశము బ్రహ్మజ్ఞానానంతరం ఉన్నా కానీ ఆ ఉన్నటువంటిది ఎట్లాగా ఉందా అని చెప్పనంటే ఎట్లా అయితే ముత్తైదువుగా ఉన్నా కానీ నేను ఎదవనే కదా అని మనసులో ఎట్లయితే ఉన్నదో ఆ ప్రకారంగా ప్రారంధం అనేది ఉన్నా కానీ అది వాళ్ళని బాధించేదిగా లేదు, అది వాళ్ళ యొక్క దృష్టిలో లేనిదే అని చెప్పి అన్నారు. సరే, ఏదేమైనా ఇక్కడ ఆగామి కర్మ, ప్రారంధ కర్మ రెండింటి విషయాల మీద ఈ ప్రకారంగా సూక్ష్మదేహంతో వాళ్ళు ఉన్నారు, సూక్ష్మదేహంతో సంబంధం పడి ఉన్నారు. ఈ సూక్ష్మదేహంతో సంబంధం పడి లోక వ్యవహారాలు చేసినప్పుడు మరి వాళ్ళని ఈ కర్మలు అనేటువంటివి వచ్చి చేరతాయా చేరవా అనేటువంటి యొక్క ప్రశ్న కాడ మనం చెప్పుకున్నటువంటి అంశాలు 3 రకాలుగా చెప్పుకున్నాం. జ్ఞానాగ్ని ద్వారా పర్వతంలాగా మండిపోతూ ఉన్నటువంటి వాణిని అవి చేరటానికి సాహసించవు అని చెప్పని, ఒకవేళ సాహసించినా కానీ పక్షులు ఏ ప్రకారంగా అగ్నిలో పడి కాలిపోయాయో అట్లా కాలిపోవటమే అనేటువంటి ఉదాహరణ ఒకటి చెప్పారు. రెండవది, ఒకవేళ వాళ్ళక కర్మలు అనేటువంటి చేరినా కానీ అవన్నిటినీ కూడా భక్తులే ఉన్నవాళ్ళు ద్వేష ప్రియవాదిన ద్వేషించేవారు ఆ పాపాన్ని పంచుకుంటారని చెప్పని, పూజించేవారు ఆ పుణ్యాన్ని పంచుకుంటారు అని చెప్పని, ఈ ప్రకారంగా ఆగామి కర్మ అనేటువంటిది వాళ్ళ నుంచి వాళ్ళకి చేరిపోతుందనే మాటలు చెప్పుకొచ్చారు. 3వ ఉదాహరణ మనం చెప్పుకున్న విధవ యొక్క విషయముగా. కాబట్టి ఏది ఏమైనా కానీ మరి ఆ సూక్ష్మదేహంతో ఆ సంబంధపడి వ్యవహారం చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే సూక్ష్మదేహం లేకుండా వ్యవహారం లేదు, సూక్ష్మదేహం ఉంటుంది కాబట్టి వ్యవహారం ఉంటుంది. ఆ ప్రకారంగా వాళ్ళు యోగ సమాధి అనబడేటువంటి అంశాన్ని పొంది బయటికి వచ్చారు అంటే సూక్ష్మదేహం ఉండబట్టే. కనుక సూక్ష్మదేహం, సూక్ష్మ సమాధి, ఇంద్రియాలు వీటితో వ్యవహారం అనేది చేస్తారు. ఆ చేసిన తర్వాత ఆగామి కర్మ అనేది యథావిధిగా సూక్ష్మదేహంలో వచ్చి పడాలి.
కానీ ఇక్కడ బ్రహ్మజ్ఞాని యొక్క విషయంలో అలాగా వచ్చి పడ్డప్పటికీ కూడా అదంతా కూడా ఎమ్మటే ఆ జ్ఞానాగ్ని ద్వారా దగ్ధం చేయబడుతుంది అనేటువంటి విషయముగా వాడటం జరిగింది. సరే, ఏది ఏమైనా వాళ్ళ జీవనముక్తులు, ఆ జీవనముక్తులై ఉన్నటువంటి వారిని ఏవి కూడా బాధించేవిగా ఉండవు. ఇంద్రియ వ్యాపారం ఉన్నా కానీ అది వాళ్ళకి బాధయోగ్యముగా లేదు. లోక వ్యవహారం అంతా ఉన్నా కానీ వాళ్ళు ఎలాంటి యొక్క దాని ద్వారా వాళ్ళు దుఃఖాన్ని పొందే విధానం అనేది ఉండదు. ఇవన్నీ కూడా జ్ఞాన స్థాయికి ఎదిగిన తర్వాత, ఆ జ్ఞాన స్థాయిలో ఉన్న తర్వాత వాళ్ళను ఉద్దేశించి అనేక మార్గాలుగా మహాత్ములు చెప్పినటువంటి విధానము కనుక వారిని ఏ కర్మ కూడా అంటే విధానం అనేటువంటిది లేదు. ఇది పరమాత్మ చెబుతున్నమాట. పద్మపత్రం ఇవ అంబస అని కూడా ఉదాహరణ చెప్పుకొచ్చారు. ఎందుకంటే బ్రహ్మణి ఆదాయ కర్మాణి స్వామి చెప్పిన మాట. వాళ్ళు బ్రహ్మణి ఆదాయ కర్మాణి, సమస్త కర్మలు, దేహేంద్రియ కర్మలు, జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియ, ఈ కర్మలన్నీ కూడా యోగ సమాధి యందు బ్రహ్మణి ఆదాయ, బ్రహ్మమునందు వాట్లను అట్లా అర్పించి వేశారు. ఆ విధముగా ఉన్నటువంటి వారే తిరిగి మరల లోక వ్యవహారంలోకి వస్తూ ఉన్నారు. కనుక సంగం త్యక్వా కరోతి యః లిప్యతేన సపాపేన పద్మపత్రం యవాంబస. ఆ విధముగా వాళ్ళు మళ్ళా సూక్ష్మదేహ సంబంధ వ్యవహారములు కలిగి వ్యవహరించినప్పటికీ కూడా వారి యొక్క విధానము ఎట్లయితే తామరాకు నీటిలో ఉన్నా కానీ, నీటి యొక్క ఆధారం కలిగి ఉన్నా, నీరే ప్రాణాధారమై ఉన్నా, నీరు లేకుండా బతికే అవకాశం లేకుండా దాంట్లోనే ఉండాల్సిన ఆవశ్యకత కలిగి ఉన్నా, ఎట్లా నీటిని ఆ తామరాకు అంటకుండా ఉన్నదో అట్లాగా వీళ్ళు కూడా ఏ దోషాలని, ఏ కర్మలను కూడా వాళ్ళంటే విధానం లేకుండా ఉంటారు అని ఈ ప్రకారంగా అనేక కోణాలలో నుంచి మనకి ఈ విషయాలని అందిస్తున్నటువంటి విధానము. ఏదేమైనా ఇవన్నీ కూడా జీవనముక్తులు కాబట్టి ఈ జీవించి ఉన్నంత వరకు ఆ సూక్ష్మ దేహంలో ఉన్నా కానీ అవి తిరిగి మరలా వాళ్ళని బాధించేవిగా ఉండవనే విషయముగా. కారణం ఏంటంటే వాళ్ళు జీవనముక్తులు, ఆ తర్వాత విదేహముక్తులు. ఈ రెండు కూడా వాళ్ళకి సంప్రాప్తమవుతున్నటువంటి అంశం. ఒకటి జీవనముక్తత్వం సంప్రాప్తింపబడింది, ఇక విదేహముక్తిత్వము సంప్రాప్తింపబడబోతున్నది. అది ఈ మాట పరమాత్మ భగవద్గీత చివరి 2వ అధ్యాయం చివరి శ్లోకంగా ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నయనాం ప్రాప్తి విముఖ్యతి. కనుక జీవించినంతకాలం వాళ్ళు విముఖ్యతి మోహానికి గురి కాకుండా బ్రహ్మావలోకనం చేస్తూ ఉంటారని చెప్పి అన్నాడు. ఆ తర్వాత అంతకాలేపి బ్రహ్మ నిర్వాణం మృచ్యతి. ఇక ఎప్పుడైతే ప్రారంధం అయిపోయి దేహం సాలిస్తారో ఆ దేహం సాలించాక వాళ్ళు విదేహముక్తులు అవుతున్నారు. కనుక బ్రహ్మజ్ఞానం పొందిన విధానములో ఒకవేళ ఆగామి కర్మే గనక వచ్చి సూక్ష్మదేహంలో పడ్డా కానీ ఎప్పటికప్పుడు బ్రహ్మ జ్ఞానాగ్ని పొందే విధానం కనుక కాలిపోతుందని, లేదా ఒకవేళ చివరి దాకా అది ఉన్నా కానీ వాళ్ళు జీవనముక్తులు అయి ఉన్న విధానం కనుక విదేహముక్తులు కాబోతున్న అంశము కాబట్టి ఇక విదేహముక్తుల యొక్క విధానములో ఆ కర్మ వాళ్ళని అంటిపెట్టుకొని ఎమ్మటే పోయే అవకాశం లేదు. ఎందుకంటే మనం ఈ లోకంలో ప్రారంధం ఉన్నంత వరకు జీవితం కొనసాగించి అయిపోయిన తర్వాత ఈ దేహాన్ని వదిలి మళ్ళా వేరే లోకాలకు కానీ వేరే ప్రదేశాలకు కానీ పోయే విధానాలు లోకంలో జరుగుతూ ఉన్నాయి. కాబట్టి వాళ్ళ వెంబటి ఆ కర్మ కూడా ప్రయాణం చేసి తత్ఫలితాలని ప్రసాదించే విధానంగా ఉంటుంది. కానీ వీళ్ళు చెప్పుకున్న విషయం ఏంటంటే వీళ్ళు జీవనముక్తులు విదేహముక్తులు అన్నారు. ఒకవేళ జీవనముక్తి యొక్క విధానములో వచ్చే ఏమైనా కూర్చున్నా కానీ విదేహముక్తి యొక్క సందర్భంలో మొత్తం కడగబడే విధానమే ఉంటుంది అక్కడ. ఈ ప్రకారంగా ఎన్ని కోణాలలో చూసినా కానీ వాళ్ళని ఆ కర్మలు అనేటువంటివి అంటవు. ఒకవేళ అంటినా దగ్ధం చేయబడతాయి. ఒకవేళ అంటుకొని ఉన్న జీవనముక్తి యొక్క స్థాయి వరకు ఉంటాయి.
విదేహముక్తి సమయంలో మొత్తం అవన్నీ కూడా రాలిపోయే పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇక సూక్ష్మదేహం కూడా బ్రహ్మములో విలీనమైపోవటమే విదేహముక్తి అన్నారు కనుక ఆ సూక్ష్మదేహంతో పాటు దాంట్లో ఏమన్నా ఇంద్రియాలున్నా గుణాలున్నా ఇంకా ఆగామి కర్మగా అవి చేరి ఉన్నా మొత్తం విదేహముక్తి విధానములో అక్కడ మొత్తం పరిసమాప్తి అయిపోతుంది. పరిసమాప్తి అనేటువంటి మాట చెప్పుకొచ్చిన విధానము అది బ్రహ్మజ్ఞాని సందర్భమైన అంశాన్ని ఒక మన ప్రశ్నగా తీసుకున్న అంశములో 28వ శ్లోకం నిన్న చెప్పుకున్న శ్లోకంలో కూడా తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణాః గుణేషు వర్తంతే ఇది మత్వాన సజ్జతే. అది కేవలము సాక్ష్యత్వ భావనగా జీవించే విధానం కాబట్టి వాళ్ళని ఎక్కువ శాతం ఈ కర్మలు అంటేటువంటి విధానంగా రావు అని చెప్పుకోవాలి. మనం ఏంటంటే ఈ రాగద్వేషాలకు గుణాలకు లోబడి వ్యవహారం చేస్తూ ఉన్నాం కాబట్టి అవి అధిక శాతములో ఈ కర్మలు వచ్చి పడే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళు ఆ గుణాలకు స్వాధీనులు కాకుండా గుణాలకు లోబడకుండా కేవలం వాళ్ళు ఒక వ్యవహారం సాక్ష్యత్వ విధానంగా చేసేది కాబట్టి వాళ్ళని ఈ కర్మలేవి కూడా అంటవు అనే విషయాల మీద పలు మార్గాలుగా మహాత్ములు చెప్పినటువంటి అంశములు. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.